చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కంపెనీలు వస్తున్నాయి. ఈరోజు మన నియోజకవర్గంలో ఆర్సిలర్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. 2028-29 నాటికి మ్యాక్సిమం స్టీల్ ఫ్యాక్టరీ రన్నింగ్లోకి వస్తుంది. ఇక్కడున్న యువత చదువుకుని బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఉద్యోగాలు అవసరం లేదు, మన దగ్గర నక్కపల్లిలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఎన్నో అవకాశాలు ఈరోజు ఉన్నాయి. ఇవన్నీ అందిపుచ్చుకోవాలి అంటే కనుక పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ రూరల్లో ఉన్న ఈ పిల్లలందరికీ కూడా చాలా మంది ఇక్కడే చెప్పారు, ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు మ్యాక్సిమం ఈ చింతపల్లి నుంచి, అదేవిధంగా పైన ఉన్న ఏజెన్సీ ప్రాంతాల నుంచి, రేవు పోలవరం దాన్ని మన ఆ మత్స్యకార గ్రామాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారని ఇందాక మీ హెచ్ఎం గారే చెప్పారు. ఇక్కడ పిల్లల్ని అంత దూరం నుంచి తల్లిదండ్రులు పంపించి చదువుకుంటునేటప్పుడు డెఫినెట్గా పిల్లలు కూడా అంతే బాధ్యతగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎందుకు పిల్లలు ఈ డ్రగ్స్కి గాంజాలకి అలవాటు పడుతున్నారో కూడా తెలియట్లేదు. చిన్న చిన్న పిల్లలకి కూడా వాటిని అలవాటు చేసే పరిస్థితులు వస్తున్నాయి. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఫస్ట్ పోలీసింగ్ ఎవరు చేయాలి అంటే ఇంట్లో అమ్మ చేయాలి. అమ్మకే ఫస్ట్ తెలుస్తుంది నా కొడుకు ఎలా ఉన్నాడు, టైంకి తింటున్నాడా, టైంకి ఇంటికి వస్తున్నాడా, టైంకి రాకపోతే ఎందుకు రావట్లేదు, టైంకి ఒకవేళ లేట్ అయితే ఎందుకు లేట్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఏదైనా తేడా ఉంటే టీచర్కి చెప్పాలి. టీచర్ దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా మళ్ళీ మేము కూర్చొని కౌన్సిలింగ్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి. వీటితో పాటు ఈరోజు గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఈగల్ కానీ ఇందాకే వచ్చారు, ఈగల్ ఇన్స్పెక్టర్ వచ్చి మాట్లాడారు మీతో, ఇలాంటివన్నీ చాలా కార్యక్రమాలు. ముఖ్యంగా ఆడబిడ్డలు, చాలా మంది పిల్లలు, మగపిల్లలు కానీ ఆడబిడ్డలు కానీ ఈ రోజుల్లో సైబర్ క్రైమ్స్లో డబ్బులు లేక చాలా మంది 5,000, 10,000 అప్పులు ఇస్తామంటే ఆ చిన్న లింక్ ఒకటి క్లిక్ చేస్తారు. ఆ ఒక్క లింక్ క్లిక్ చేసి మీకు ఆ టైంలో ఒక 5,000, 10,000 మీ అవసరమైతే రావచ్చు, కానీ తిరిగి కట్టేటప్పుడు ఆఖరికి ఒక క్లిక్ మీ మొబైల్లో మీ ఫోటోలు, మీ ఇంట్లో కాంటాక్ట్ నెంబర్లు అన్నీ ఆడి చేతిలోకి వెళ్ళిపోతాయి. ఒక్కసారి ఆడి చేతిలోకి వెళ్ళిన తర్వాత వాడు మిమ్మల్ని 5,000కి 10,000కి మీకు తీసుకుని అంతవరకు ఆగరు. ₹1,00,000 వరకు మిమ్మల్ని డిమాండ్ చేస్తే, నేను ఈరోజు హోంశాఖ మంత్రిగా ఉన్నా, చాలా సందర్భాల్లో చూస్తే పిల్లలు సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా కనిపించినాయి. కొంతమంది మా దగ్గరికి వస్తున్నారు, అమ్మ ఇలా అవుతుందని. ముఖ్యంగా ఆడబిడ్డలకు కూడా చెప్తున్నా, ఏదైనా లింక్ మీకు తెలియని లింక్ వస్తే దయచేసి అవన్నీ కూడా మీరు టచ్ చేయకండి. ఒక్కసారి లింక్ మీద ఓపెన్ చేశారంటే మొత్తం అంతా కూడా మీ డేటా మొత్తం అవతల చేతుల్లోకి వెళ్తుంది. అందులో అన్నోన్ లింక్స్ ఏమి ఉపయోగించద్దు. నిన్న గౌరవ సీఎం గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అందరితో రీట్రీట్ చేస్తే వాళ్ళు చెప్తున్నారు, ఈరోజు ఓవరాల్గా దేశం మొత్తం మీద 86% ఇంటర్నెట్ యూజ్ చేస్తాం. 86% ఇంటర్నెట్ యూజ్ చేస్తాం. ఆ 86% ఇంటర్నెట్ యూజ్ చేసే వారిలో చాలా మంది అందులో తెలుసో తెలియక వాడేవాళ్ళు ఇలాంటి అన్నోన్ లింక్స్ని క్లిక్ చేయటం వల్ల వాళ్ళ సొంత డేటా అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే బయటికి చెప్పుకోలేక కూడా చాలా మంది ఇబ్బందులు పడే సందర్భాలు. మీకు విషయం తెలుసా, సైబర్ క్రైమ్లో ఎక్కువగా మంది బాధితులు ఎవరో చెప్పినా బాగా చదువుకున్న వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు. మొన్న రీసెంట్గా మీకు విషయం చెప్తా, విజయవాడలో ఒక పెద్ద ఆయన బ్యాంక్కి వెళ్ళి 80 లక్షలు ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీ అయ్యాడు. ఎందుకు బ్యాంక్ వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎందుకు ఈయన 80 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు. పోలీసులు వచ్చారు, కూర్చొని ఏందమ్మా ఎందుకు 80 లక్షలు ఇస్తున్నావా, ఎవరికి ఇస్తున్నావు, లేదు నాకు తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాను అదే ఇదే అన్నారు. కానీ కాదు, ఎందుకు ఇస్తున్నావో చెప్పు అని ఆ రోజు ఆపి, నువ్వు ఇలాంటి ట్రాన్స్ఫర్లు చేయమాకు, అనవసరంగా డబ్బులు పోతాయి నీకు, అవన్నీ కూడా ఫేక్ అకౌంట్లు, నీకేమైనా ఎవరైనా ఇబ్బంది పెడితే మాతో చెప్పండి అంటే, లేదు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు అని పెద్ద ఆయన వెళ్ళిపోయిన తనకు ఉన్నాడా లేదా. 2 రోజుల తర్వాత ఈ బ్యాంక్ దగ్గర అయితే పోలీసులు ఉంటారని వేరే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 80 లక్షలు కూడా ట్రాన్స్ఫర్ చేసి 3 రోజుకి తెలిసింది ఆయన దొంగ అకౌంట్లోకి వేసానని సంగతి. 3 రోజుల తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ముందు పోలీసులు కూర్చోబెట్టి తప్పురా నాయనా వద్దురా బాబు అంటే విన్నారా? వాళ్ళు ఎలా చేస్తారంటే డిజిటల్ అరెస్ట్ అంటారనమాట. నీ మీద అదేదో కేసు ఉంది, నిన్ను వచ్చి ఇప్పుడు మేము అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతావు, నీ పరువు పోద్ది, నువ్వు ఇంకా నీ కుటుంబంలో తలెత్తుకోలేవు, ఇలాంటివన్నీ భయపెట్టేస్తావు. ఇలాంటి వ్యవహారాలే కాదు అమ్మా,
ముఖ్యంగా ఆడపిల్లలకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఈ సందర్భంలో మీకు కావాల్సింది చదువు. ఈరోజు మీకు చదువుకొని ఒక మంచి పొజిషన్లోకి వెళ్తే మీ భవిష్యత్ ఎంత బాగుంటుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.